రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ వ్యాపారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి షాపులు బంద్ పెట్టి నిరసనలకు దిగారు. తమకిచ్చే మార్జిన్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తున్నారు వ్యాపారులు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ ను 26 రూపాయల నుంచి అన్యాయంగా 16 రూపాయలకు తగ్గించడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇందిరా పార్క్ నుంచి నరేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి చికెన్ షాప్స్ అసోసియేషన్స్ అన్ని కూడా బంద్ ప్రకటించాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కూడా ఈ చికెన్ షాప్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఇవాళ ప్రధానంగా మీరు ఈ చికెన్ షాప్స్ అన్ని బంద్ పెట్టి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు? అన్న, ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ ప్రైవేటు వ్యవస్థ అయితే ఏదైతే ఉన్నదో ఈ రిటైల్ వ్యవస్థను మేము దెబ్బతీయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈరోజు మేము రిటైల్ కౌంటర్ల మీద ఒక రోజు హ్యాపీగా తిని బతకగలుగుతాం. వీళ్ళు ఈ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే మార్జిన్ వర్క్ చేస్తే రిటైల్ వ్యవస్థ ఉండదు, వాళ్ళని మనదే దౌర్జన్యంతో అమ్ముకోవచ్చు, మన ఇష్టారాజ్యంతో రేటుతో అమ్ముకోవచ్చు అనే ఆలోచన వాళ్ళది పెరిగిపోయింది. ఏమన్నా సంఘటన జరిగితే, ఎలాంటి అవంచన సంఘటనలు జరిగితే స్నేహ అవుట్లెట్లు కానీ ఏవైనా సరే డైరెక్ట్ చెప్తున్నా స్నేహ అవుట్లెట్కి ఇప్పుడు మళ్ళీ కూడా మేము అక్కడ బంద్ చేయించి వస్తే కూడా మళ్ళీ దౌర్జన్యానికి తెరిచి వాళ్ళు తెరిచిరంట. వాళ్ళు కావాలని కష్టపూరంగా వాళ్ళు చేస్తున్నారు. మన ధర్నా కూడా వాళ్ళు విరుద్ధంగా కలిగితామని చేస్తున్నారు. అలాంటి పనులు చేయొద్దు దయచేసి. కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా మీరే బాధ్యతలు. ఇవాళ ధర్నాలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఒకవేళ చికెన్ కన్జంప్షన్ రోజు ఎంత ఉంటుంది, ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఎంతమంది బతుకుతా ఉన్నారు? అన్న, ఈ వ్యవస్థ మీద వచ్చేసి దగ్గర 1,00,000 మంది పైనే ఉన్నారు. 2 లక్షల మంది పైన రిటైల్ వ్యవస్థ మీద చాలామంది ఉన్నారు. ఎందుకంటే చిన్న వాళ్ళు పెద్ద బిజినెస్లు పెట్టి పెద్ద వ్యాపారాలు పెట్టలేసి వాళ్ళు చేయలేని పొజిషన్. ఏదో ఇక్కడ చిన్న సెటరో లేకపోతే డబ్బానో ఏదో పెట్టుకొని వాళ్ళ జీవన ఉపాధి అది పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఇవాళ అది కూడా లేకుండా చేస్తున్నారు ఈ కంపెనీలో. వీళ్ళకి వీళ్ళు మా మీద బతికి ఇవాళ మమ్మల్ని తొక్కాలని అంచవేస్తున్నారు. ఏందన్న ప్రశ్న కూడా మాకు భయం చేసేటప్పుడు భయం గురి చేస్తున్నారు. దీన్ని కూడా మీరు సీఎం సార్ కాడికి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా మీరు కంపెనీల నుంచి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకవేళ కంపెనీలు ఒప్పుకోకపోతే మీ భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉండబోతా ఉంది? అన్న, కంపెనీలకు అయితే చెప్పినాము. పొద్దున్న నుంచి రాత్రి నుంచి గత 10 రోజుల నుంచి నెల రోజుల నుంచి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దాంట్లో ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. తక్షణ కార్యక్రమం పెద్దలు ఎట్లాంటి యూనియన్ పెద్దలు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. అన్ని సంఘాలు కూడా కట్టుబడి ఉన్నాయి. యూనియన్ ఆల్రెడీ మన తెలంగాణ స్టేట్ నుంచి ఖమ్మం, వరంగల్ అన్ని స్టాఫ్లు అన్ని బంధు పిలుపునిచ్చినాం. అక్కడ కూడా స్వచ్ఛందంగా బంధు నడుస్తుంది. ఒకవేళ వీళ్ళ మొండి మైగరం అట్లనే కంటిన్యూ చేస్తే ఆ దాడికి కూడా వాళ్ళే బాధితులు. ఈరోజు మేము ఏదైతే మీకు ఇందాక ఇన్ని రోజుల ముందు చెప్పినట్టు వాళ్ళు మార్జిన్ మాకు ఇవ్వకపోగా మమ్మల్ని అన్నగదొక్కని ధోరణితోని అణిచివేసే ధోరణితో చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ దగ్గర భారీ ఎత్తున ఒక 3-4 వేల మందితో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా విలేజ్లలో ఎక్కడ వైజ్గా అక్కడ డిస్టిక్లలో మండల వైజ్గా నిరసన కార్యక్రమాలు చేస్తారు. మాకు ఇట్లా మీరు కంపెనీలు కూర్చొని డిసైడ్ చేయకపోతే రేటుని గవర్నమెంటే డిసైడ్ చేయాలని కోరుతూ మా మార్జిన్కు మాకు ఇవ్వడానికి ఇంకా మీకు మనసు రాకపోతే రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రకటిస్తాం. మీరు మరో తెలంగాణ ఉద్యమాన్ని చూసినట్టు ఇది కూడా తెలంగాణ ఉద్యమం ఆ రూపంలో దాల్చక ముందే మా మార్జిన్ మాకు ఇవ్వాలి. సాయంత్రం మాది ఒకటేసారి ఒక 10 రోజుల కార్యాచరణ ప్రకటిస్తాం. మా కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తాం. 6 నెలల నుంచి మాకు మార్జిన్స్ ఇవ్వడం లేదు. ఆ మార్జిన్ మాకు ఇచ్చే మార్జిన్ మాకు సరిపోవడం లేదు, జీతాలు వెళ్ళడం లేదు. దయచేసి మా మార్జిన్ మాకు ఇవ్వాలని కంపెనీలను, ఇంటిగ్రేటెడ్ కంపెనీలను, ఇంటిగ్రేటెడ్ కంపెనీలు మార్జిన్ తగ్గించుకోవడానికి ఒకటే ఒక రీజన్, వాళ్ళు కార్పొరేట్ షాపులు తీసి వాళ్ళ మెటీరియల్ను వాళ్ళే అమ్ముకొని వాళ్ళ వీక్ బర్డ్స్ను, డెడ్ బర్డ్స్ను వాళ్ళే అమ్ముకోవాలని ఒక ఇది ఆల్రెడీ ఉన్నది. అప్పుడు రైతుకి ఏం చేశారు, ఎక్కువ లాభం చూపించినప్పుడు రైతులందరూ షెడ్లు వేసారు. షెడ్లు వేసిన తర్వాత మెల్లగా బ్రోయింగ్ ఛార్జ్ తక్కువ చేసి ఈరోజు ఏమైందంటే రైతు ఏదైతే పని చేస్తాడో అది మాత్రం మిగులుతుంది. అంటే డబ్బులు పెట్టి షెడ్లు వేసిచ్చి వాళ్ళకు ఊడిగం అంటే జీతం ఉండు షెడ్లు వేసి లక్షల పెట్టుబడి పెట్టి జీతం చేస్తుండే ఈరోజు రైతు.
రైతు కూడా రూపాయి మిగలట్లేదు. 2010లో ఉన్న మార్జింగ్ చికెన్ షాప్ ఓనర్కి ఇప్పటిదాకా అదే మార్జింగ్ ఇస్తారు. ఆ మార్జిన్ కూడా కనీసం మళ్ళీ 8 రూపాయలకు చేసిర్రు. ఎందుకంటే వీళ్ళు లాస్ అయ్యి అంటే కొట్టకుండా తిట్టకుండా వాళ్ళు లాస్ అయ్యి వాళ్ళే షాపులు తీసేయాలి. వాళ్ళే షాపులు తీసుకొని వెళ్ళిపోతారు. అవుట్లెట్ కంపెనీలు మనమే ఉండాలి. కంపెనీలు అవుట్లెట్ మనే ఉండే ఒక 24 కంపెనీలు ఉన్నాయి. ధర్నాని ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుండి మళ్ళీ ఏకదమ్ 3 రోజులలో 93 రూపాయలు తగ్గించేసిన తర్వాతకి ఈ కార్పొరేట్ వ్యవస్థ చిన్న వ్యాపారస్తులు లేకుండా మొత్తం తీసేయాలన్న విధంగా ఆలోచిస్తున్నారు. ఏదైతే పెద్ద బడా వ్యవస్థలు కార్పొరేట్ సంస్థలు ఏదైతే మా మార్జిన్ తగ్గించాయో దాన్ని సరిచేసే వరకు నిరవధిగా బంద్ చేయాలని మేము నిర్ణయించామన్నట్టు. మా మార్జిన్ని సరిచేసే వరకు మేము ఖచ్చితంగా బంద్ చేసి తీరుతాము. చికెన్ షాప్ ఏదైనా సరే ఇది ఎన్ని రోజులైతేనా తెలియదన్నా, ఎప్పటివరకైనా సరే మా మార్జిన్ సరి చేసే వరకు బంద్ చేస్తాం మేము. ఆ పౌల్ట్రీకి సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా దిగి వచ్చి మాకు కావాల్సినటువంటి మార్జిన్ ఇవ్వకపోతే రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.